अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాట మీద సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృత వంశరామః. నిన్న మనము అభ్యాసం 50 మొదలు పెట్టుకున్నాము. అందులో శబ్దకోశం చెప్పుకున్నామండి. ఈ అభ్యాసంలో మనకు ద్వంద్వ సమాసం గురించి ఇవ్వబడింది. ఈ 50వ అభ్యాసంలో మృది ధాతు రాయమని చెప్పాను. అలాగే ముఖ్యంగా మృదు ధాతు ఇచ్చాడు. ఇక్కడ మృదు ధాతు 10 లెక్కలలో రాసుకోవాలి. ఇంకా శబ్దకోశంలో ఎక్కువగా బంధు బాంధవుల గురించి సంస్కృతిలో ఏ పదాలను ఉపయోగిస్తామనేది ఆ శబ్దాలను ఉపయోగించి చెప్పుకున్నాము. స్త్రీలింగ శబ్దాలు, పుల్లింగ శబ్దాలు. ఇప్పుడు ద్వంద్వ సమాసం గురించి చెప్పుకుంటున్నాము. మనం ముందుగా అవ్యయభావ సమాసము, బహువ్రీహి సమాసము, తర్వాత తత్పురుష సమాసం, 3 రకాల సమాసం చెప్పుకున్నాము. ఇప్పుడు 4వ సమాసం ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే ఏమిటి అది ఇప్పుడు చూద్దామండి. నిన్న మొదలు పెట్టుకున్న నియమం 162లో ద్వంద్వ సమాసం గురించి చెప్పుకున్నాం. చార్తే ద్వంద్వ. ద్వంద్వ సమాసంలో 2 పదాలు ప్రధానంగా ఉంటాయి. అందుకే చెప్పాము ఉభయ పదార్థ ప్రధానో ద్వంద్వ అని చెప్పి. 2 పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడైతే సమాసం చేసినప్పుడు, ఎక్కడైతే 2 ఏదో అంతకన్నా ఎక్కువ శబ్దాలకు సమాసం చేసినప్పుడు ఆ సమాసానికి మధ్యలో చకారం యొక్క అర్థాన్ని ఉపయోగిస్తాం. చకారం యొక్క అర్థం అంటే ఇంకా లేదా మరియు అనే అర్థంలో ఉపయోగిస్తాము. ఇంకా ఈ సమాసాన్ని గుర్తించడానికి ముఖ్యంగా ఇంకా లేదా మరియు అలాంటి అర్థం ఎక్కడ కనిపించినా అది ద్వంద్వ సమాసంగా గుర్తించాలి. అంటే చకారం యొక్క అర్థం, చకారం అంటే ఇంకా లేదా మరియు అనే అర్థంలో ఎప్పుడు కనిపించినా అది ద్వంద్వ సమాసం గుర్తించాలని చెప్పాను. కానీ ఈ ద్వంద్వ సమాసము 3 రకాలుగా ఉంటుంది. అది ఒకటి ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము, తర్వాత సమాహార ద్వంద్వ సమాసము, అలాగే ఏకశేష ద్వంద్వ సమాసం చెప్పి 3 రకాల సమాసం చెప్పుకున్నాము. అందులో భాగంగా మొట్టమొదటి సమాసం ఇదో చూద్దామండి. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. ఓకే, అది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అంటే ఉంటే రాసుకోండి. రోజు హెడ్డింగ్ పెట్టుకునేది రాసుకోండి. ఎక్కడైతే మధ్యలో ఇంకా లేదా మరియు అనే అర్థం, ఇంకా లేదా మరియు అనే అర్థం ఉంటుందో, ఇంకా లేదా మరియు అనే అర్థం ఉంటుందో, అలాగే శబ్దాల యొక్క సంఖ్యానుసారంగా, అలాగే శబ్దాల యొక్క సంఖ్య అనుసారంగా అంతిమంలో వచనం ఉంటుందో అంటే అంతిమంలో 2 శబ్దాలు ఉంటే ద్వివచనము, అదేవిధంగా బహుత్ సారే
చాలా శబ్దాలు ఉన్నప్పుడు బహువచనాన్ని ఉపయోగిస్తాము. చాలా శబ్దాలు ఉంటే బహువచనాన్ని ఉపయోగిస్తాము. గురుగారు ఇంకొకసారి చెప్పరా? రాసుకోండి. ఎక్కడైతే మధ్యలో చకారం యొక్క అర్థం ఉంటుందో, అంటే సమాసం చేసినప్పుడు కనీసం సమాసం చేసే 2 శబ్దాలు కాదు కదా, ఆ 2 శబ్దాలకు మధ్యలో ఏముంటుంది? చకారం యొక్క అర్థం. చకారం అంటే ఏమిటి? ఇంకా లేదా మరియు అనే అర్థం తీసుకోవాలి. ఇంకా లేదా మరియు అనే అర్థం తీసుకుంటామట. అందుకే ఎక్కడైతే శబ్దానికి మధ్యలో ఇంకా లేదా మరియు అనే అర్థం ఉంటుందో, ఇంకా అంతిమంలో శబ్దానుసారంగా వచనం ఉంటుందో, అంటే అంతిమంలో ద్వివచనం అయితే ద్వివచనము, బహువచనం అయితే బహువచనం. అలాగా అంటే అని చెప్పాను. అంటే అంతిమంలో 2 శబ్దాలు ఉంటే ద్వివచనము, ఎక్కువ శబ్దాలు ఉంటే బహువచనాన్ని, ఎక్కువ శబ్దాలు ఉంటే బహువచనం ఉపయోగిస్తాము. దీన్నే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అంటాం. అంటే ముఖ్యంగా ఎక్కడైతే 2 శబ్దాలు ఉంటాయో, ఆ 2 శబ్దాలకు మధ్యలో ఇంకా లేదా మరియు అర్థం ఉందనుకోండి, ఇంకా అలాంటి అర్థం వచ్చిన తర్వాత సమస్త పదంలో శబ్దానుసారంగా ఏకవచనం అయితే ఏకవచనంలో ప్రత్యయం ఉంటుంది, ద్వివచనం అయితే ద్వివచనంలో ప్రత్యయం ఉంటుంది. ఒకటే శబ్దాలు చాలా ఉన్నాయనుకోండి, అప్పుడు బహువచనంలో ప్రత్యయం వస్తుంది అన్నమాట. అటువంటి దాన్ని మనం ద్వంద్వ సమాసగా, ఏ ద్వంద్వ సమాసం? ఇతరేతర యోగ ద్వంద్వ సమాసంగా గుర్తించాలి అని దీని యొక్క తాత్పర్యం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చేస్తే మనం తెలుస్తుందండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ తీసుకోండి. చూడండి. ఇంకా దీంట్లో ఒక పదం యాడ్ చేసుకుని, ఇంకా ప్రత్యేక శబ్దము తర్వాత ఇంకా ప్రత్యేక శబ్దము తర్వాత విగ్రహ వాక్యంలో చకారం ఉంటుంది. విగ్రహ వాక్యంలో చకారం ఉంటుంది. విగ్రహ వాక్యంలో చకారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. రామశ్చ కృష్ణశ్చ. చా వచ్చిన మధ్యలో కృష్ణశ్చ అంటే ప్రత్యేక శబ్దంతో చకారం ఉంటుందన్నమాట. రామశ్చ, కృష్ణశ్చ, భరతశ్చ, అలా ఎన్నో రాసుకోవచ్చు. ఇక్కడ 2 శబ్దాలు ఉన్నాయి. చెప్తే శబ్దానుసారంగా అంతిమంలో ద్వివచనం కానీ బహువచనం కానీ ఉంటుంది. ఇక్కడ ఏమున్నాయి? రామశ్చ, కృష్ణశ్చ 2 శబ్దాలు ఉన్నాయి. దీన్ని సమాసం చేసినప్పుడు అవుతుంది 2 శబ్దాలు కాబట్టి ద్వివచనంలో ఉంది కాబట్టి ద్వివచనం ప్రతి తెచ్చుకుంటాం. అంటే రామశ్చ కృష్ణశ్చ = రామకృష్ణవు. సమాసం చేస్తే, ద్వంద్వ సమాసం చేస్తే రామకృష్ణవు. ఇక్కడ శబ్దానుసారంగా ఎన్ని శబ్దాలు ఉన్నాయి? రామ ఒక శబ్దము, కృష్ణ ఒక శబ్దం, 2 శబ్దాలు ఉన్నాయి కాబట్టి ద్వివచనంలో మనం రామకృష్ణవు, రామవు ఏ విధంగా రూపం చెప్పుకుంటామో అలాగే ద్వివచనంలో రామకృష్ణవు అని చెప్పి ద్వివచనం పెట్టుకున్నాం. ఒకవేళ మనం సపోజ్ అనుకుందామండి, రామశ్చ, కృష్ణశ్చ, భరతశ్చ అని చెప్పుకున్నాం ఒకటి.
భరతశ్చ. అప్పుడు చాలా మూడు శబ్దాలు ఉన్నాయి అంటే రెండు కన్నా ఎక్కువ అంటే అది బహువచనంలోకి వచ్చేస్తున్నాం అంట. అప్పుడు రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి రామశ్చ కృష్ణశ్చ భరతశ్చ ఇజ్ ఈక్వల్ టు రామకృష్ణ భరతాహ అంటాం. రామకృష్ణ భరతాహ బహువచనం కూడా బహువచనం పద్ధతి తీసుకుంటాం. ఏ క్వశ్చన్ అయితే రామ రామకృష్ణ అని చెప్పేవాళ్ళం. ద్వివచనం ఉన్నాయి రెండు శబ్దాలు ఉన్నాయి కాబట్టి ఒకే శబ్దం రామ అని చెప్పాం లేదా కృష్ణ అని చెప్పాం. రెండు శబ్దాలు ఉన్నాయి కాబట్టి రామకృష్ణ అని చెప్పాం. రామకృష్ణ ఇంకా చాలా శబ్దాలు ఉన్నాయి రామకృష్ణ భరతాహ ఒక శబ్దం యాడ్ చేస్తే బహువచనంలోకి వచ్చినాయి కాబట్టి శబ్దాలు అంటే శబ్దానుసారంగా శబ్దాల యొక్క సంఖ్యానుసారంగా అంతిమంలో వచనం ఉంటుంది. శబ్దాలు రెండు అయితే ద్వివచనం తెచ్చుకుంటాము, శబ్దాలు మూడు అయితే బహువచనం తెచ్చుకుంటాం. 3 కానీ 4 ఎన్నైనా ఉన్నాయి అవన్నీ బహువచనంలోకి వస్తాయి. ఓకే, ఈ రకంగా మనం ఉంటే దాన్ని ఇతరైతే ఒక ద్వంద్వ సమాసం చెప్పి అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా సీతారామౌ ఏంటండి సీతాచ రామశ్చ ఇది ఈక్వల్ టు సీతారామౌ. కానీ రెండో పదం ఏదైతే ముందులో ఉంది సీత స్త్రీలింగ పదం ఉంది, రెండో పదం పుల్లింగ పదం ఉంది. కానీ రెండు పదాలు ఉన్నప్పుడు రెండో పదంలో ఏదైతే లింగం ఉందో ఆ లింగానుసారంగా విభక్తి పెట్టుకోవాలి. స్త్రీలింగం అయితే అంతిమంలో స్త్రీలింగంలో ద్వివచనం వస్తుంది, పుల్లింగం అయితే పుల్లింగంలో ద్వివచనం వస్తుంది. ఇప్పుడు సీతాచ రామాచ అని చెప్పి సీతారామ సీత ముందు పదం స్త్రీలింగంలో ఉంది, తర్వాత రామ అనేది పుల్లింగ పదం అనమాట. అందుకే నెక్స్ట్ పదం పుల్లింగ పదం కాబట్టి సమస్త పదం అవుతుంది సీతారాము అంటాం. రెండు పదాలు ఉన్నాయి అందుకే నెక్స్ట్ పదం ఏదైతే ఉందో ఆ పుల్లింగ శబ్దం అంటే పుల్లింగంలో రూపం ఎలా ఉంటుంది ద్వివచనంలో అలాగా తయారు చేస్తాం. అందుకే సీతారామవు అని చెప్పాం. ఒకవేళ రామశ్చ సీతాచ అన్నాం అనుకోండి, తిప్పి రాద్దాము, రామశ్చ సీతాచ అన్నాం అనుకోండి, అప్పుడు రెండు పదాల్లో అంతిమ పదం ఏముంది స్త్రీలింగ పదం ఉంది, సీత అనే స్త్రీలింగ పదం ఉంది. అప్పుడు సమాసం చేసినప్పుడు ఏమవుతుంది ద్వివచనంలో రామ సీతే రామ సీతే సీతా సీతే సీతాహ అంటాం కదా స్త్రీలింగంలో. అప్పుడు రామ సీతే అనే వస్తుందన్నమాట. రామ సీతే అనే రూపం మనకు వస్తుంది. కాబట్టి అంతిమంలో ఏదైతే లింగం ఉందో ఆ లింగానుసారంగా వచనం పెట్టుకోవాలి. స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో వచనం పెట్టుకోవాలి, పుల్లింగం అయితే పుల్లింగంలో వచనం పెట్టుకోవాలి. ఇంకా రెండు అంతకన్నా ఎక్కువ శబ్దాలు ఉన్నాయనుకోండి అప్పుడు బహువచనంలో కూడా మనకు రూపం వస్తుంది. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం రెండు చూసామట. రామశ్చ సీతాచ రామశ్చ ఇజ్ ఈక్వల్ టు సీతారామౌ సీతారామౌ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పెట్టుకోండి. ఉమాశ్చ శంకరశ్చ ఉమాశంకర ఉమా శబ్ద స్త్రీలింగం ఉమాచ శంకరశ్చ ఉమాచ శంకరశ్చ ఉమాశంకరౌ ఉమాశ్చ శంకరశ్చ ఉమా అనే స్త్రీలింగ పదము ఉమా శంకరుడు. ఉమాచ శంకరశ్చ ఉమాశంకరౌ ఇజ్ ఈక్వల్ టు సమాసం చేస్తే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి అందుకే శబ్దానుసారంగా శబ్దంలో ఉండే సమాసం ఉండే శబ్దానుసారంగా రెండే శబ్దంలో అయితే ద్వివచనంలో పెట్టుకున్నాం. సుమాశంకరవ్ అని చెప్పి ఉమా శంకరవ్ అని చెప్పి ద్వివచనంలో రూపం పెట్టుకున్నాం. ఓకేనా? అలాగే మనం ఈ రకంగా ఎంజాయ్ రాసుకోవచ్చు. రామశ్చ లక్ష్మణశ్చ ఇజ్ ఈక్వల్ టు రామలక్ష్మణవ్. రెండు పదాలు రామశ్చ లక్ష్మణశ్చ ఇజ్ ఈక్వల్ రామలక్ష్మణవ్ రామలక్ష్మణవ్. శబ్దాలు రెండే ఉన్నాయి కాబట్టి మనం ద్వివచనం పెట్టుకున్నాం. ఒకేలా పదాలు ఇంకోటి రాసుకున్నాం. రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ. 4 పదాలు రాసుకోండి. రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ శత్రుఘ్నశ్చ. ఇక్కడ వరుస క్రమంగా 4 పదాలు వచ్చేసినాడు. అప్పుడు సమాసం చేస్తే ఏమవుతుంది చూడు, ప్రతి పదానికి మధ్యలో చకారం పెట్టుకున్నాం. పైన కూడా నియమములు చెప్పుకున్నాం. ప్రతి శబ్దానికి తరువాత చకారం ఉంటుంది. ప్రతి శబ్దానికి తర్వాత ఏముంటుంది చకారం ఉంటుంది అన్నమాట. అందుకే రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ. ఓకేనా? అందుకే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ. ఇక్కడ ఎన్ని శబ్దాలు ఉన్నాయి? చాలా శబ్దాలు ఉన్నాయి. చాలా శబ్దాలు ఉంటే అంతిమంలో ఏమొస్తుంది బహువచనం వస్తుంది, బహువచనం వస్తుంది. అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ అంటాం. ఓకేనా? చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే భీమశ్చ అర్జునశ్చ ఏమవుతుంది? భీమశ్చ అర్జునశ్చ ఎన్ని శబ్దాలు ఉన్నాయి? రెండే శబ్దాలు ఉన్నాయి. భీమ ఒకటి, అర్జున శబ్దం. అర్జున శబ్దం రెండు శబ్దాలు కాబట్టి ద్వివచనం ఒకటేసారి పెట్టేసాం, కలిపి పెట్టేసాం. సమాసం చేసినప్పుడు రెండు భిన్న భిన్న పదాలను ఒకే పదంగా రాసి సమస్త పదంలో శబ్దానుసారంగా అక్కడ సమస్త పదంలో శబ్దానుసారంగా విభక్తి పెట్టుకున్నాం, అంటే వచనం పెట్టుకున్నాం.
శబ్దం రెండే కాబట్టి భీమశ్చ అర్జున రెండే కాబట్టి ద్వివచనంలో మనం ప్రతినిధిస్తున్నాం. అందుకే భీమశ్చ అర్జునశ్చ ఇది ఈక్వల్ టు భీమార్జునౌ, భీమార్జునౌ అనే రూపం వస్తుంది. భీమశ్చ అర్జునశ్చ భీమార్జునౌ. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. గురుగారు జీ ఇట్లా సమాసం చేసినప్పుడు దీని తర్వాత వీటికి వచ్చే క్రియ ద్వివచనము బహువచనానికి సంబంధించినగానే ఉంటుందా, ఏకవచన క్రియ వాడాలా? ఇప్పుడు కర్త కాబట్టి కర్త బట్టి క్రియాపదం ఉంటుంది. అంటే ఇప్పుడు రామకృష్ణ ఖాదతి వాడాలా, రామకృష్ణ ఖాదత వాడాలి, రామకృష్ణ ఖాదత. ఎందుకంటే సమస్త పదంలో ద్వివచన రూపం ఉంది కదా, రామకృష్ణం అంటాం, అది ద్వివచనాన్ని సంకేతిస్తున్నాం. ఏకవచనం సంకేతించాం. సమాసం చేసినప్పుడు కూడా అక్కడ అంతిమంలో ద్వివచనంలో ప్రతి తెచ్చుకున్నాం. రామకృష్ణ ద్వివచన రూపం ఉందన్నమాట. ఇప్పుడు కర్త ద్వివచనం అయినప్పుడు క్రియాపదం ద్వివచనం ఉంటుంది. రామకృష్ణ పిబత, రామకృష్ణ ఖాదత, రామకృష్ణ కురుత చేస్తున్నారు. కర్తను బట్టి క్రియాపదం వస్తుంది దాంట్లో. ధన్యవాదాలు. సో ఈ రకంగా మనం చూసుకోవాలి. ఇంకోటి నపుంసకలింగం చూసుకోండి. పత్రం చ పుష్పం చ ఫలం చ ఇది ఈక్వల్ టు పత్ర పుష్ప ఫలాని. పుష్పం శబ్దం నపుంసకలింగం ఉంది కాబట్టి అన్ని సమస్త పదం కలిపి పత్ర పుష్ప ఫలాని అంతిమం ఏదైతే ఉంటుందని బహువచనం తీసుకొచ్చి ప్రత్యయం తీసుకొచ్చాం. పత్రం పత్రే పత్రాని అలా ఉంటుంది మా రూపం. దీనికి బహువచనంగా రాసినప్పుడు పత్ర పుష్ప ఫలాని అవుతుంది. ముందుగా విగ్రహవాక్యంలో పత్రం చ పుష్పం చ ఫలం చ, పత్రం చ పుష్పం చ ఫలం చ ఈజ్ ఈక్వల్ టు పత్ర పుష్ప ఫలాని, పత్ర పుష్ప ఫలాని అలా వస్తున్నాడు. పత్ర పుష్ప ఫలాని. ఓకేనా? పత్ర పుష్ప ఫలాని. ఇక్కడ 3 బహువచనంలో ఉన్నప్పుడు కూడా అట్లాగే వస్తుందండి. పత్రాని పుష్పాని ఫలం ఫలాని అన్నప్పుడు అంటే మామూలుగా పత్రం చ పుష్పం చ ఫలం చ 3 విడివిడి పదాలు అన్నమాట. పత్రం వేరు, పుష్పం వేరు, ఫలం వేరు. అవును. అప్పుడు పత్రాలు పుష్పాలు శబ్దాలు సంఖ్యానుసారంగా మనం అంతిమంలో వచ్చి పెట్టుకోవాలి. శబ్ద సంఖ్యానుసారంగా వచ్చిన పెట్టుకోవాలి. అవునండి. ఇప్పుడు పత్రానిచ పుష్పానిచ ఫలానిచ అని ఉన్నప్పుడు పత్ర పుష్ప ఫలాని అనే వస్తుందా, లేకపోతే అలాగే వస్తుందండి. ఒకటే బహువచనం పెట్టుకున్నా అలాగే వస్తుంది. ఇప్పుడు పత్రం చ పుష్పం చ ఫలం చ ఒకటే పత్రం ఒకటే పుష్పం ఒకటే ఫలం తీసుకున్నాం. అప్పుడు చాలా తీసుకోండి. పత్రాలు పుష్పాలు పండ్లు అయినా అనుకోండి. పత్రాని చ పుష్పాని చ ఫలాని చ పత్ర పుష్ప ఫలాని అలాగే వస్తుంది బహువచనంలో. ధన్యవాదాలు. ఈ రకంగా ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం ఈ రకంగా ఉంటుంది. అది గమనించాలి. మనకు విగ్రహవాక్యంలో వచ్చినటువంటి శబ్దాల సంఖ్యానుసారంగా రెండు శబ్దాలు అంటే ద్వివచనం తెచ్చుకుంటాం, 3 శబ్దాలు అంటే బహువచనం తెచ్చుకుంటాం. అది మనకు ముందు చెప్పిన రూప అసిద్ధి ఏదైతే ఉందో శబ్దరూపం ఏదైతుందో దానికి అనుగుణంగా నడుస్తూ ఉంటున్నమాట. ముందు చెప్పిన శబ్దానుసారంగానే. అది పుల్లింగంలో అయితే రామశబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో అయితే రమాశబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో అయితే గృహం శబ్దానికి సమానంగా రూపాలు ఇదే విధంగా మనం నడిపించుకోవాలి. ఓకే, ఈ రకంగా ఉంటుంది. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసాన్ని గుర్తించాలంటే కొన్ని స్థూలమైన ఉదాహరణలు మనం గుర్తించడానికి, కొన్ని గుర్తు పెట్టుకోవడానికి కొన్ని నియమాలు చెప్పుకున్నాం. ఎక్కడైతే సమాసంలో 2 లేదా అంతకన్నా శబ్దాలకు మధ్య చకారం యొక్క అర్థం ఉంటే ఇంకా అది ద్వంద్వ సమాసం గుర్తించాలి. ఆ ద్వంద్వ సమాసంలో ఏవైతే శబ్దాలు ఉన్నాయో ఆ శబ్దాల సంఖ్యానుసారంగా అంత్యంలో వచనం ఉంటుంది. శబ్దాల సంఖ్యానుసారంగా ఆ రకంగా వచనం ఉంటుంది. అంటే 2 శబ్దాలు అంటే ద్వివచనం, 2 కన్నా ఎక్కువ శబ్దాలు అంటే బహువచనం అని చెప్పి చెప్పుకున్నాం. అదే విధంగా ఉదాహరణ మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ సమాహార ద్వంద్వ సమాసం అంటే ఏమిటి రాసుకోండి. సమాహార ద్వంద్వ సమాసం. మహోదయ చిన్న డౌట్ మహోదయ. చెప్పండి. పత్రానిచ పుష్పానిచ ఫలానిచ ఉన్నప్పుడు సమస్త పదం ఎలా? పత్ర పుష్ప ఫలాని, పత్ర పుష్ప ఫలాని అలాగే వస్తుంది. పుష్ప ఫలాని అలాగే వస్తుంది. అర్థమైందా మహోదయ? జీ, ఒకటి ద్వివచనము ఇంకోటి ఏకవచనము కలిపితే ఎలా అవుతుందండి? ఒకటి ద్వివచనము ఒకటి బహువచనం అంటే బహువచనం కాదు, ఏకవచనమే. అదే ఒకటి ఏకవచనం ఉంది, ఒకటి ద్వివచనం ఉంది, ఒకటి బహువచనం ఉంది అనుకున్నా. అలా అనుకున్నాం. విభక్తి భిన్న భిన్నంగా ఉన్నాయి.
ఇప్పుడు అంటే ద్వివచనప్పుడు సంఖ్యా దృష్టి ప్రకారం తీసుకుంటే బహువచనం అయిపోతుంది కదా. ఒక అవునండి. దాంట్లో ఏకవచనం ఉంది, ఇంకో ఆ. పదంలో ద్వివచనం ఉంది. అక్కడ రెండు ఓకే. ఇక్కడ ఒకటే అయిపోయాయి. ఎన్ని అయిపోయినా సంఖ్యా దృష్టి సంఖ్యానుసారంగా బహువచనం అయిపోతుంది. బహువచనం అయిపోయింది. అందుకే ఓకే. బహువచనం ప్రతినిధి. ఓకే. అంటే అప్పుడు చివరి దాన్ని పట్టుకుని చేయాల్సిన పని లేదు, ఏదైనా మొత్తం సంఖ్య కలిపి గురించి వేసుకోవచ్చు. చివరి పదాన్ని ముందు పదాన్ని రెండు పదాన్ని చూసి మనం అక్కడ ఆ. అర్థం చేసుకుంటున్నాం. అలాగేనండి. అందుకే శబ్ద ధన్యవాదాలు. సంఖ్యానుసారంగా ఆ. శబ్ద సంఖ్యానుసారంగా ఆ. విభక్తిలో అంతిమంలో వచనం ఉంటుందంట. ఓకే, అంతిమంలో వచనం అర్థమైందండి. ఉంటుంది. అందుకే. ఓకేనా? ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి. నెక్స్ట్ రాసుకోండి. సమాహార ద్వంద్వ సమాసం. 2 ఎగ్జాంపుల్. సమాహార ద్వంద్వ సమాసం. సమాహార ద్వంద్వ సమాసం. రాసుకోండి. సమాహార ద్వంద్వ సమాసం ఏంటంటే, సమాహార ద్వంద్వ సమాసం అంటే ఏమిటి అంటే, ఎక్కడైతే రాసుకోండి, ఎక్కడైతే చాలా శబ్దముల యొక్క సమూహము, ఎక్కడైతే చాలా శబ్దముల యొక్క సమూహము, ఎక్కడైతే చాలా శబ్దముల యొక్క సమూహము, ఎక్కడైతే చాలా శబ్దముల యొక్క సమూహాన్ని ఎక్కడైతే చాలా శబ్దముల యొక్క సమూహాన్ని నేను చెప్పింది, ఎక్కడైతే చాలా శబ్దముల యొక్క సమూహాన్ని అవగతం చేసుకుంటామో, అవగతం అంటే అర్థం చేసుకుంటాము, అర్థం చేసుకుంటాము, దాన్ని సమాహార ద్వంద్వ సమాసం అని గుర్తించాలి. ఎక్కడైతే చాలా శబ్దముల యొక్క సమూహము బోధింపబడుతుందో దాన్ని సమాహార ద్వంద్వ సమాసం అలాగూ చెప్పుకోవచ్చు. ఎక్కడైతే చాలా శబ్దముల యొక్క సమూహము ఒకే చోట బోధింపబడుతుందో, అర్థం చేసుకోబడుతుందో దాన్నే సమాహార ద్వంద్వ సమాసం అంటాము. సమాహార ద్వంద్వ సమాసం అంటాము. ఓకే, స్పష్టమైందా? ఎక్కడైతే చాలా శబ్దముల యొక్క సమూహము ఏకత్రితం అవుతుందో, ఏకత్రితం అవుతుందో, లేదా సమూహం యొక్క అర్థం బోధింపబడుతుందో దాన్ని సమాహార ద్వంద్వ సమాసంగా గుర్తించాలి. సమాహార ద్వంద్వ సమాసంలో రాసుకుందిలే. సమాహార ద్వంద్వ సమాసంలో, సమాహార ద్వంద్వ సమాసంలో సమాహార ద్వంద్వ సమాసంలో సమస్త పదము, సమాహార ద్వంద్వ సమాసంలో సమస్త పదము, సమస్త పదం అనేది దాదాపుగా నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. సమస్త పదం అనేది దాదాపుగా నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. సమస్త పదం అనేది దాదాపుగా నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. ఇక ఇతరేతర ద్వంద్వ సమాసం చెప్పాము. శబ్ద సంఖ్యానుసారంగా అంతిమంలో వచనం ఉంటుందని చెప్పాం. శబ్ద సంఖ్యానుసారంగా రెండు శబ్దాలు అంటే ద్వివచనం అని చెప్పి, 2 కన్నా ఎక్కువ శబ్దాలు అంటే దాన్ని బహువచనం అని చెప్పి ఆ రకం గుర్తించామట. ఇక్కడేమంటున్నాము, ఇక్కడేమో సమాహార సమాసంలో ఆ శబ్దాల యొక్క సమూహం అనేది అంటే సమస్త పదం అనేది పూర్వపదము ఉత్తర పదం కలిపితే 2 పదం కలిపితే సమస్త పదం అవుతుందంట. ఆ సమస్త పదం ఎలా ఉంటున్నాయి? సమస్త పదం అనేది అంతిమంలో దాదాపుగా నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. అక్కడ పుల్లింగం ఉండదు, స్త్రీలింగం ఉండదు, కానీ దాదాపుగా ఎక్కువగా
నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. ఇది సమాహార ద్వంద్వ సమాసం యొక్క గుర్తించడానికి ముఖ్యమైన బిందువు. ఏం చెప్పుకున్నాము? సమాహార ద్వంద్వ సమాసంలో ఏమవుతుందంటే శబ్దాల యొక్క సమూహం ఒకే చోట బోధింపబడుతుంది. ఒక మాట చెప్తుంటే శబ్దాల యొక్క సమూహం అనేది ఒకే చోట బోధింపబడుతుంది. ఒకే చోట బోధింపబడుతుంది. అలా ఉన్నప్పుడు దాన్ని ద్వంద్వ సమాసంగా గుర్తించాలి. ఇంకా ఈ ద్వంద్వ సమాసంలో సమస్త పదానికి అంతిమంలో నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. సమస్త పదం అనేది అంతిమంలో దాదాపుగా నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. దాదాపుగా నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. ఓకేనా? ఇది మహోదయ మళ్ళా చెప్పరా కొంచెం. సమాహార ద్వంద్వ సమాసంలో సమస్త పదం అనేది సమాహార ద్వంద్వ సమాసంలో సమస్త పదం అనేది దాదాపుగా నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చెప్పారు మహోదయ, శబ్దాల యొక్క సమూహం అనేది అంటే దాన్ని ఇంకో మాటలు చెప్పాను. శబ్దాల యొక్క సమూహం అనేది ఒకే చోట అవగతమైనప్పుడు, ఒకే చోట అర్థం చేసుకోబడినప్పుడు దాన్ని ద్వంద్వ సమాసంగా గుర్తించాలి. అర్థం చేసుకునేటప్పుడు అండి ఒకే చోట అంటే శబ్దాల యొక్క సమూహం అంతా ఒకే చోట అర్థం చేసుకోబడినప్పుడు దాన్ని ద్వంద్వ సమాసంగా గుర్తించాలి. దాన్ని ద్వంద్వ సమాసంగా గుర్తించాలి. అస్తు. ఎగ్జాంపుల్ రాసుకోండి. అది బ్రాకెట్లో పెట్టుకోండి. ముందు చెప్పాను తాత్పర్యం, మీకు అర్థం కావడం కోసం అలా చెప్పాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. దీనికి సమాహార ద్వంద్వ సమాసం ఎగ్జాంపుల్. హస్తౌ చ పాదౌ చ హస్తపాదం. హస్తౌ చ పాదౌ చ. ఇక శబ్దం యొక్క సమూహం ఉంది లేదా? హస్తం అంటే శబ్దాల యొక్క సమూహం ఉందా? ఉంది. అంటే హస్తం అంటే రెండు చేతులు సమూహమే కదా. పాదవు రెండు ఒక పాదం, పాదాలు సమూహమే కదా. అట్లా సమూహంలో వచ్చినప్పుడు శబ్దాలు సమూహంలో వచ్చినప్పుడు అది ఒకే చోట మనకు అవగతం చేసుకోబడుతుంది, అర్థం చేసుకోబడుతుంది. అంటే శబ్దాల యొక్క సమూహం కూడా ఒకే శబ్దంగా చెప్పుకుంటాము. శబ్దాల యొక్క సమూహాన్ని కూడా ఒకే శబ్దంగా చెప్పుకుంటాము అనేది మనం ఇక్కడ చూసాం అనమాట. హస్తౌచ అనేది రెండు చేతులు, పాదౌచ రెండు పాదాలు. ఇదొక సమూహం అంతే ఉంది. సమూహాల యొక్క హస్తౌ పాదౌ హస్తౌచ పాదౌచ ఈజ్ ఈక్వల్ టు హస్తపాదం. హస్తౌచ పాదౌచ హస్తపాదం అంటే కాళ్ళు చేతులు, చేతులు కాళ్ళు అని. హస్తం అని రెండు చేతులు, పాదం అని రెండు పాదాలు కాళ్ళు. శబ్ద సమూహం అనేది ఒకే శబ్దంగా చెప్పబడింది, ఒకే అర్థంగా బోధింపబడింది. అది చెప్పిన పైన ఏం చెప్పినాం? ఎక్కడైతే శబ్దాల యొక్క సమూహము ఒకే చోట గుర్తింపబడుతుందో, ఒకే చోట అర్థం చేసుకోబడుతుందో దాన్నే సమాహార ద్వంద్వ సమాసం గుర్తించాలి. ఇక్కడ హస్తౌచ పాదౌచ అనేది శబ్దం యొక్క సమూహంలో, అంటే హస్తం రెండు చేతులు, పాద రెండు పాదాలు సమూహమే కదా. అటువంటి సమూహంలో ఏముంటుందంట? ఈ ఏకత్వానికి వాచకం అవుతుంది. ఈ శబ్దాల యొక్క సమూహము ఒకే చోట స్థిరపడి సమూహం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. అంటే ఒకే పదంతో చెప్పబడిందండి. ఒకే పదంతో చెప్పబడింది, సమూహం యొక్క అర్థాన్ని బోధిస్తుంది అన్నమాట. అంటే ఒకే చోట స్థితమై ఏకర్థాన్ని బోధిస్తున్నాను. ఒకే అర్థాన్ని బోధిస్తుంది. మహోదయ, మరి పత్రం, ఫలం, పుష్పాన్ని, అది ఎందుకు పుష్పాన్ని చేసాం మనం అక్కడ?
అది వ్యతిరేక ద్వంద్వ సమాసం అనేది సమాహార ద్వంద్వ సమాసం. సమాసం వేరేనా కానీ అందులో తేడా లేదు కదండి మహోదయ. తేడా లేకుంటే మనం ఎందుకు సమాహార ద్వంద్వ వ్యతిరేక అదే ద్వంద్వ తెలియడం సమాసం లేదండి, అదే అర్థం కాలేదు, అందుకే అడుగుతున్నాను. తేడా ఎందుకు లేదండి? ఇక్కడ సమూహం ఉంది, అక్కడ సమూహం లేదు. అక్కడ పత్రాని పుష్పాని ఫలాని అని కూడా అనుకున్నాం కదా. అది ఒకటే పదం పెట్టుకున్నామట. అక్కడ ఒకటే ఏకవచనం పెట్టుకోవచ్చు, ద్వివచనం పెట్టుకోవచ్చు, బహువచనం పెట్టుకోవచ్చు. ఇక్కడ సమూహంలో ఏకవచనం ఉన్నామట. సమూహంలో శబ్దం ఒకటే, సమూహంలో శబ్దం ఒకటే. అక్కడ వచనంలో 2 శబ్దాలు ఉన్నాయన్నమాట. ఇక సమూహంలో తీసుకుంటున్నాము, అక్కడ సింగిల్ గా తీసుకుంటున్నామట. ఇది గమనించాలి, దానికి వ్యత్యాసం ఇది. అర్థమైంది మహోదయ. సమూహము అక్కడ సింగులర్ లో ఏకవచనం తీసుకుంటున్నామట. అది ఇక్కడ మనం ఎవరో అడిగారు చూడండి, ఫలాని పత్రాని పుష్పాని అని, అప్పుడు కూడాను పత్ర పుష్ప ఫలాని అనే రాసుకున్నాం. అప్పుడు పత్ర పుష్ప ఫలం అనే రాసుకోవాలి కదా. అట్లాగే రాసుకోవాలండి. అంటే అక్కడ తప్పు రాస్తున్నాం అన్నమాట. శబ్దాల యొక్క సమూహాన్ని గుర్తిస్తున్నాం, అక్కడ ప్రతి శబ్దం యొక్క సమూహాన్ని గుర్తిస్తున్నాము. ఇక్కడ శబ్దం యొక్క సమూహం, ప్రతి శబ్దం యొక్క సమూహం తీసుకుంటున్నాము, కలిపి తీసుకున్నాము. ఇక్కడ శబ్దమే సమూహంలో రూపంలో ఉన్నామట, జాతి రూపంలో ఉన్నామట. చెయ్యి అంటే ఒక 2 చేతులు వస్తే 2 కాళ్ళు వస్తాయి, అట్లా సమూహం తీసుకుంటామట. అట్లా సమూహంలో సమాసంగా గుర్తించాలి. సమూహం ఇక తేడా, దానికి దీనికి వ్యత్యాసం అనమాట. ఇది ఇంకోటి, సమస్త పదము దాదాపుగా నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. తేడా ఉంది కదా. అక్కడే ఉంటుంది శబ్దాల యొక్క సంఖ్యానుసారంగా ఏకవచనం ద్వివచనం ఉండొచ్చు, లేదా బహువచనం ఉండొచ్చు అనుకున్నాం. ఇక్కడే ఉంటుంది సమూహంలో తీసుకున్నప్పుడు కూడా సమస్త పదం ఎలా ఉంటుంది, నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది దాదాపుగా. ఓకేనా. ఇక్కడ తేడా వచ్చింది కదా. సమాసంలో సమస్త పదం ఎల్లప్పుడు నువ్వు ఎన్ని సమూహాలు తీసుకోండి, కానీ సమస్త పదం వచ్చేసరికి, సమాసం చేసినప్పుడు కలిపిన శబ్దం వచ్చేసరికి ఒకే శబ్దం నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. ఎన్ని సమూహాలు తీసుకోండి, కానీ బహువచనం రాసాము. అక్కడ బహువచనం రాశాము ద్వంద్వ సమాసంలో. ఇక్కడ సమూహం ఉన్నప్పటికీ కూడా ఏకవచనం రాస్తున్నాం, నపుంసకలింగం ఏకవచనం రాస్తున్నాము. దానికి చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. అస్తు. అలాగే దధీచ ఘృతం చ తయో సమాహార దధి ఘృతం. 2 ఎగ్జాంపుల్. దధీచ ఘృతం చ, దధీచ ఘృతం చ. దధి అంటే పెరుగు, ఘృతం అంటే నెయ్యి. దధి అంటే ఏదో ఒక బిందు తీసుకోం కదా, పెరుగు ఒక చుక్క అట్లా ఒక బిందు రూపం తీసుకోం కదా. ఘృతం అంటే ఒక స్పూన్ అట్లా తీసుకోం కదా. సమూహం తీసుకుంటామట, పదార్థ విశేషం తీసుకుంటామట. ఘృతం ఇంటికి ఉదాహరణ, దధీచ ఘృతం చ తయో సమాహార. తయో సమాహార అంటే పెరుగు యొక్క నీ యొక్క సమూహం ఏదైతే ఉందో, పెరుగు యొక్క నీ యొక్క సమూహాన్ని ఇక్కడ దధీచ ఘృతం చ తయో, ఆ రెండింటి మధ్య సమాహారం, ఆ రెండింటి మధ్య యొక్క సమూహం, సమాహారం. సమాహార అంటే సమూహం అని అర్థం. ఆ రెండింటి యొక్క అంటే పెరుగు నెయ్యి యొక్క సమూహం, దాన్నే దధి ఘృతం అంటాం. సమస్త పదం వచ్చేసరికి దధి ఘృతం. ఆ సమూహాన్ని దధి ఘృతం అని చెప్పాం, అంటే పెరుగు నెయ్యి అని అర్థం. దధీచ ఘృతం చ తయో సమాహార ఈజ్ ఈక్వల్ టు దధి ఘృతం. దహి పెరుగు అని అర్థం. ఇదే విధంగా గో మహిషం, గౌశ్చ మహిషశ్చ, గౌశ్చ మహిషశ్చ తయో సమాహారః గో మహిషం. గో మహిషం, గోశ్చ మహిశ్చ అండి. గౌశ్చ గౌశ్చ సంధి చేస్తే గౌశ్చ మహిషాశ్చ అండి. మహిష శబ్దం అనేది స్త్రీలింగం. మహిషాశ్చ, గౌశ్చ మహిష శబ్దం అనేది స్త్రీలింగం అంట. మహిషాచ, మహిషశ్చ కాదు, మహిషాచ. గౌశ్చ మహిషాచ గో మహిషం. గో మహిషం సమస్త పదం వచ్చేసరికి గో మహిషం, గో మహిషం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. వ్రీహశ్చ యవశ్చ వ్రీహి యవం. వ్రీహశ్చ యవశ్చ, వ్రీహశ్చ యవశ్చ తయోః సమాహారః. వ్రీహశ్చ యవశ్చ, వ్రీహశ్చ
యవశ్చ అంటే వ్రీహి అంటే గోధుమలు, యవహ అంటే కూడా దానికి భిన్న ప్రజాతి అన్నమాట. గోధుమల్లో ఇంకో భిన్న ప్రజాతి. వ్రీహశ్చ యవశ్చ ఈజ్ ఈక్వల్ టు వ్రీహి యవం, వ్రీహి యవం, వ్రీహశ్చ యవశ్చ ఈజ్ ఈక్వల్ టు వ్రీహి యవం. అలాగే శీతం చ ఉష్ణం చ ఈజ్ ఈక్వల్ టు శీతోష్ణం, శీతం చ ఉష్ణం చ ఈజ్ ఈక్వల్ టు శీతోష్ణం, శీతం చ ఉష్ణం చ ఈజ్ ఈక్వల్ టు శీతోష్ణం, శీతోష్ణం, శీతం చ ఉష్ణం చ ఈజ్ ఈక్వల్ టు శీతోష్ణం. ఓకే అండి. ఈ రకంగా సమాహార సమాసంలో సమూహాన్ని తీసుకుంటాం అన్నమాట. వ్రీహి అన్నప్పుడు ఒక గోధుమ గింజ తీసుకోము, యవం అన్నప్పుడు ఒక గోధుమ గింజ తీసుకోము, సమూహం తీసుకుంటాం. వ్రీహి గోధుమలు, దాంట్లో ఉండే ప్రజాతి ఇంకొక రకంలో, ఇప్పుడు వడ్లు చాలా రకాలు ఉంటాయి కదా, అట్లాగా అప్పట్లో చాలా రకాలు ఉండేటువంటి వాటి యొక్క సమూహాన్ని వ్రీహశ్చ యవశ్చ తయోః సమాహారః వ్రీహి యవం అని రాసుకోవచ్చు. వ్రీహి యవం. ఓకే, ఈ రకంగా ఉంటే అది సమాహార ద్వంద్వ సమాసం అని చెప్పి మనం గుర్తించాలి. ఓకే, ఇప్పుడు ఏకశేష సమాసం ఎలా ఉంటుందో రాసుకోండి. మూడో సమాసం, 3 రకాల సమాసంలో ఏకశేష సమాసం అంటే ఏమిటి రాసుకోండి. గురుగారు, జీ ఈ సమస్త పదం ఇలా నపుంసకలింగ ఏకవచనంలో ఉన్నప్పుడు విగ్రహ వాక్యం రాసేటప్పుడు అవి 2 బహువచనాల్లో రాయాలండి. అది సమూహ పదం ఉంటుంది అన్నమాట. వ్రీహశ్చ ఏకవచనం రాయొచ్చు, సమూహం ఇక్కడ ఏం చెప్పాం, పాదు ద్వివచనంలో ఉంటే బహువచన సమూహంలో ఉంటుంది అది ఖచ్చితంగా. సమస్త పదం నపుంసకలింగ ఏకవచనంలో వస్తుంది. దీన్ని చూస్తే మనం విగ్రహం రాసేటప్పుడు అవి 2టికి బహువచనం రాసినా కరెక్టే అవుతుంది. జీ బహువచనాలు కాదు, ఏకవచనం రాసుకోవచ్చు అండి. శీతం చ ఉష్ణం చ తయోః సమాహారః, ఇది ఏకవచనంలోనే ఉంది. ఇక తయోః వాటి మధ్య ఉండే సమూహము అని చెప్పుకుంటున్నాం. ఇడికి వచ్చి మనం స్పష్టత ఇస్తున్నామట. ఇప్పుడు శీతం చ ఉష్ణం, శీతాన్ని ఉష్ణాన్ని చెప్పలేదు. శీతం చ ఉష్ణం చ తయోః తయోః వాటి యొక్క సమూహం. తయోః అంటే ఆ రెండిటి యొక్క, తయోః అంటే ఆ రెండిటి యొక్క సమూహాన్ని శీతోష్ణం అంటాము. సో ఆ పదం రాయాలి, తయోః సమాహారః అన్న మాట రాయాలి. అది ఖచ్చితంగా రాయాలండి. ఆ రెండు మధ్య సంబంధం కదా, ఆ రెండు మధ్య సమూహం చెప్పాలి కదా, అప్పుడు మనకు సమాహారం అవుతుంది. సమూహమే సమాహారం, సమాహారాన్ని సమూహం అంటాం, సమూహాన్ని సమాహారం అంటాం. ఓకే, సో ఇది ఈ రకంగా మనం ఏకవచనం రాసుకోవచ్చు. లేకిన్ అక్కడ ఉండే పూర్తి విగ్రహ తయోః సమాహారం అన్నప్పుడు అది సమూహాన్ని జ్యోతిస్తుంది, ప్రకాశింపజేస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఏకశేష సమాసం అంటే చూద్దాము, రాసుకోండి. ఏకశేష ద్వంద్వ సమాసః, ఏకశేష ద్వంద్వ సమాసః రాసుకోండి. ఎక్కడైతే సమాన ఆకారము గల పదాలు ఉంటే, ఎక్కడైతే సమాన ఆకారము గల పదాలు ఉంటే, ఎక్కడైతే సమాన ఆకారము గల పదాలు ఉంటే, ఎక్కడైతే సమాన ఆకారము గల పదాలు ఉంటే ఆ పదాల్లో ఒకటి ఒక పదం మిగిలినప్పుడు, అంటే సమానమైన ఉన్నాయన్నమాట. చూద్దాం, ఎగ్జాంపుల్ స్పష్టం ఉంది. అంటే ఎక్కడైతే సమాన ఆకారం అంటే శబ్దం యొక్క స్వరూపం అన్ని సమానంగా ఉన్నాయన్నమాట. ఎక్కడైతే సమాన ఆకారము గల పదాల్లో, సమాన ఆకారము గల పదాల్లో ఒక పదం మిగిలి ఉంటే, ఒకే పదం మిగిలి ఉంటే, సమాన ఆకారాలు ఉన్నాయండి, అందు నుంచి ఒకే పదం మిగిలి ఉంటే ఇంకా అర్థానుసారంగా అంతిమంలో అంతిమంలో ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది.
ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది. ఒకసారి చెప్పరా? ఎక్కడైతే సమాన ఆకారము గల శబ్దాల్లో ఏదైనా ఒక శబ్దం ఆకారము గల శబ్దాలలో ఏదైనా ఒక శబ్దం మిగిలినప్పుడు, అంటే ఏదైనా కాదు ఒక శబ్దం ఆ సమాన ఆకప్పుడు వృక్షశ్చ 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 ఈ పదాలండి. మనుష్యశ్చ 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 వీటి సమాన ఆకారం కలిగిన పదాలేనా? సమాన ఆకారము గల శబ్దాలలో స్వరూపంలో అందులో ఒకే పదం మిగులుతేగినా, అందులోంచి ఒకే పదం మిగులుతే, శబ్దాలలో ఒకే పదం మిగులుతే, ఒకే పదము మిగిలితే దాన్ని ఏకశేష సమాసం అంటాము. ఏకశేష సమాసం అంటాం. ఇంకా అందులో అర్థానుసారంగా అంతిమంలో ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది. ఇంకా అందులో అర్థానుసారంగా ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది. ఇంకా అందులో అర్థానుసారంగా ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది. ఇంకా అందులో అర్థానుసారంగా అంతిమంలో ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షౌ. ఎన్ని శబ్దాలు అండి? వృక్షశ్చ రెండే శబ్దాలు కదా. అంటే రెండే శబ్దాలు అర్థానుసారంగా రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనంలో వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షౌ. సమాన ఆకారం ఉంది దీనికి. వృక్ష శబ్దం స్వరూపం ఒకటే, మన తర్వాత ఉండే శబ్దంలో వృక్షం యొక్క స్వరూపం ఒకటే. రెండు సమాన ఆకారం గల శబ్దాలు కదా. అట్లా సమాన ఆకారం గల శబ్దాల్లో ఒకే శబ్దం మిగిలినప్పుడు దాన్ని ఏకశేష, అంటే అనేక శబ్దాల నుంచి ఒకటే మిగులుతున్నామట. అనేక శబ్దం ఒకటే మిగులుతుంది, అప్పుడు దాన్ని అంటే ఏకశేష సమాసం అంటాము. ఇంకా ఆ పదాలలో అర్థానుసారంగా అంతిమంలో ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది. ఇప్పుడు రెండు పదాలు ఉన్నాయి, వృక్షశ్చ అని రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఒకటి మిగిల్చుకునేది అంటే ద్వివచనంలో వృక్షం అని చెప్పాం. అదే కాకుండా రెండు కాకుండా అంతకన్నా ఎక్కువ పదాలు ఉన్నాయనుకోండి, వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షాహ, అవి బహువచనంలో వస్తున్నామట. రెండు పదాలు కాకుండా చాలా పదాలు ఉన్నాయి, అంటే అర్థానుసారంగా చాలా శబ్దాలు ఉన్నాయి కాబట్టి, చాలా పదాలు ఉన్నాయి కాబట్టి మనం బహువచనంలో పెట్టుకుంటాము. వృక్షశ్చ ఇది ఈజ్ ఈక్వల్ టు వృక్షాహ, బహువచనం వచ్చిందన్నమాట. చూడు, ఇప్పుడు ఇతరేతర యోగ సమాసంలో ఆ భిన్న భిన్న శబ్దాలు అన్నమాట. అక్కడ శబ్దాలు ఉన్నాయి, రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ అని చెప్పాం. అక్కడ శబ్దాల సంఖ్యను బట్టి బహువచనం పెట్టుకున్నామంట. వీళ్ళందరినీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ అని చెప్పి బహువచనం పెట్టుకున్నాం. అంటే అన్ని పదాలు ఉచ్చరించబడ్డాయి. ఇక్కడ ఏకశేష సమాసంలో ఉంది, శబ్దాలన్నీ సమాన ఆకారంలో ఉన్నాయి. వృక్షశ్చ సమానంగా చెప్తున్నామట. అంటే సమాన ఆకారం కలిగిన శబ్దాలు ఉన్నప్పుడు అందులో ఒకటే మిగులుతుంది. ఇంకా శబ్దాల యొక్క సంఖ్యను బట్టి అక్కడ అర్థంలో శబ్ద సంఖ్యానుసారంగా ఏమవుతుంది, అప్పుడు అర్థంలో అంతిమంలో ద్వివచనం లేదా బహువచనం ఉంటుంది. ఒకే రెండు శబ్దాలు నాకు ద్వివచనంలో వృక్షం అని పెట్టుకున్నాం. అప్పుడు వృక్షశ్చ చాలా శబ్దాలు వచ్చినాయి, రెండు కన్నా ఎక్కువ వచ్చినాయి కదా, అందుకే వృక్షాహ. వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షాహ. శబ్ద సంఖ్యానుసారంగా చూస్తే అక్కడ చాలా శబ్దాలు ఉన్నాయి కాబట్టి అందుకే సమస్త పదంలో బహువచనం పెట్టుకున్నాము, అందుకే వృక్షాహ అవుతుంది. అంటే సమాన ఆకారం కలిగిన శబ్దాలు ఒకే శబ్దం పెట్టుకుని దానికి బహువచనం చేర్చినాం అనుకోండి, అప్పుడు చాలా వృక్షాలు అనే అర్థం వస్తుంది. అంటే ప్రతిదీ ఇది వృక్షము చెప్పాలని చెప్పాల్సిన వృక్షాహ అంటే వెన్ని వృక్షాలు అని అర్థం వచ్చేస్తున్నమాట. ఓకేనా? అలాగే మనుష్యశ్చ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎన్ని శబ్దం
మనుష్య శబ్దం స్వరూపం ఒకటే ఉంది, అందులో ఒకటే మిగిలింది మనుష్యవు అంటున్నాం. మనుష్యశ్చ ఈజ్ ఈక్వల్ టు మనుష్యవు. ఎందుకు? ఇక్కడ 2 పదాలు ఉన్నాయన్నమాట, అందుకే మనుష్యవు అని చెప్పి సమస్త పదంలో. ఎందుకు? ఆ కాలంలో 2 పదాలు సమానంగా ఉంది, అందుకే ఒకే పదం మిగిలించుకున్నామట. మిగిలించుకొని దానికి ద్వివచనంలో ప్రత్యయం చేర్చినప్పుడు మనుష్యవు అనే రూపం తయారైంది. అది 2 ద్వివచనం కాకుండా బహువచనం పెట్టుకుంది. మనుష్యశ్చ అని చెప్పినాం అనుకోండి, మళ్ళీ చాలా శబ్దాల యొక్క స్వరూపం అన్నిటికీ ఒకే విధంగా ఉంది. అట్లా శబ్దాలు సమాన ఆకారం కలిగి వచ్చినప్పుడు అందులో ఒకటే శేషంగా మిగులుతుంది, అందుకే ఏకశేషము అంటే ఒకటే శేషంగా మిగులుతుంది, ఒకటే మిగులుతుంది. ఆ ఒకటి మిగిలిన తర్వాత దానికి ఎన్ని శబ్దాలు అయితే ఉన్నాయి శబ్దాల సంఖ్యానుసారంగా అక్కడ మనం ద్వివచనమా లేదా బహువచన ప్రత్యయమా తెచ్చుకుంటామట. ఇప్పుడు చాలా మనుష్యశ్చ అని చెప్పి చాలా శబ్దాలు పెట్టుకున్నా కాబట్టి ఒకటి శేషంగా మిగిల్చుకుని దానికి బహువచన ప్రత్యయం తెచ్చుకుంటేనా మనుష్యాహ అనే రూపం మనకు సిద్ధిస్తుంది, మనుష్యాహ అనే రూపం మనకు తయారవుతుంది. ఓకేనా? ఈ రకంగా సమస్త పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏకశేష సమాసం అంటేనే అనేక శబ్దాలు సమాన ఆకారం కలిగినప్పుడు అందులో ఒకే శబ్దాన్ని ఉంచుకొని దానికి సంఖ్యల అక్కడ ఉండే పదాల సంఖ్యను బట్టి అర్థాన్ని బట్టి మనం ఏకవచనమా ద్వివచనమా లేదా బహువచన ప్రత్యయం తెచ్చుకుని దాన్ని బట్టి మనకు మనుష్యవు చెప్పాలా, మనుష్యాహ చెప్పాలా లేదా మనుష్యాహ చెప్పాలా అనేది ఏకవచనమా ద్వివచనం బహువచనమా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సమాన ఆకారం కలిగే శబ్దాలు వచ్చినప్పుడు అందులో ఒకే శబ్దాన్ని మిగిలించుకోవాలి, దానికి అర్థానుసారంగా ద్వివచనం లేదా బహువచన ప్రత్యయం చేర్చుకుంటే ఈ రకంగా మనకు రూపం తయారవుతుంది. అలాగే ఇంకోటి శబ్దం తీసుకుని మాతాచ పితాచ, ఇక్కడ 2 శబ్దాలు ఉన్నాయి. మాతాచ పితాచ భిన్న భిన్న శబ్దాలు, మాతాచ పితాచ. కానీ భిన్న భిన్న శబ్దాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒకే శబ్దం పెట్టుకుని పితరవు అంటాం. పితరవు అనగానే ఆటోమేటిక్ గా 2 వచ్చేస్తారు. అంటే ద్వంద్వ సమాసం అంటే 2 పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఏ శబ్దం ఇతరేతర యొక్క ద్వంద్వ సమాసంలో రూప ప్రక్రియ శబ్దం యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, సమాహార ద్వంద్వ సమాసంలో శబ్దం యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, ఏకశేష సమాసంలో శబ్దం యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవాలంటే వాటి ఎక్కడెక్కడ ఏ విధంగా మార్పులు వస్తాయనేది ఈ సమాసం ద్వారానే మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మాతాచ పితాచ ఈజ్ ఈక్వల్ టు పితరవు. పితరవు అనగానే ఆటోమేటిక్ గా ఓన్లీ తండ్రి ఒక్కడు రాడు, మాతా పిత ఇద్దరు తల్లిదండ్రులే అర్థం వస్తుంది అన్నమాట. పితరవు ఎందుకంటే సమస్త పదం ద్వివచనం పెట్టుకున్నాం అక్కడ. మాతాచ పితాచ సంఖ్యను బట్టి అర్థాన్ని బట్టి ద్వివచన పితరవు చెప్పాం. ఓకే, ఓన్లీ తండ్రి ఒక్కడే గ్రహించబడితే ఇక్కడ మనము ఏకవచనం పెట్టుకుని పిత అని చెప్పి చెప్పుకునే వాళ్ళం. కానీ పితరవు అంటే పితాతో పాటు మాత కూడా గ్రహించబడుతుంది, అందుకే పితాచ మాతాచ పితాచ ఈజ్ ఈక్వల్ టు పితరవు అని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా? ఈ రకంగా మనం ఏకశేష సమాసాన్ని కూడా చూసాము. ఈ రకంగా ఉభయ పదార్థ ప్రధానో ద్వంద్వ, ఇది ద్వంద్వ సమాసం అంటాము. కానీ ద్వంద్వ సమాసంలో 2 పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇతరేతర ద్వంద్వ సమాసంలో ప్రతి పదానికి విశిష్టత ఉంటుంది. అవి ప్రతి పదం కూడా సమస్త పదంలో ఉచ్చరించబడుతుంది. ఆ శబ్దాల యొక్క సంఖ్యను బట్టి అక్కడ అంతిమంలో ద్వివచనం బహువచనం అని ప్రత్యయం చేర్చుకుంటూ ఉంటాం. తర్వాత ఇది ఇతరేతర ద్వంద్వ సమాసాన్ని గుర్తించడానికి ఒక స్థూల గుర్తు చెప్పాను. అలాగే సమాహార ద్వంద్వ సమాసం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కూడా ప్రతి శబ్దం సమాహార ద్వంద్వ సమాసంలో సమూహం యొక్క అర్థాన్ని ఒకే చోట చేర్చి దాని యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటాము. శబ్ద సమూహం యొక్క అర్థాన్ని ఒకే చోట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. అందుకే ఇక్కడ ఎక్కడైతే ద్వంద్వ సమాసంలో సమాహారం అంటే సమూహం ఏకత్రితంగా ఉండి అది అర్థం బోధింపబడుతుందో దాన్ని సమాహార ద్వంద్వ సమాసం గుర్తించాలి. ఇంకా ఈ సమాహార ద్వంద్వ సమాసంలో ఎల్లప్పుడూ సమస్త పదం అనేది నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది, అది విశేషంగా చెప్పుకున్నాం. ఏకశేష సమాసం అంటే ఎక్కడైతే సమాన ఆకృతి కలిగిన శబ్దాలు వచ్చినప్పుడు అందులో ఒకే శబ్దాన్ని మిగిల్చుకుంటామో ఆ ఒకే శబ్దానికి ద్వివచనం అయితే ద్వివచన ప్రత్యయం చేస్తాము, బహువచనం అయితే బహువచన ప్రత్యయం చేస్తాము, విసర్గంగా ఏకవచనం అయితే ఏకవచన ప్రత్యయం చేర్చుకుని మన రూపాన్ని పెట్టుకుంటామట. ఈ రకంగా మనం ఏకశేష సమాసం కూడా వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షౌ, అలాగే బహువచనంలో అయితే వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షాహ. సమాన పదాలు ఉన్నప్పటికీ కూడా అందులో ఒకే పదాన్ని మనం ఉపయోగించుకున్నాము. అంటే ఒకే పదం శేషంగా మిగిలింది, దానికి శబ్ద సంఖ్యానుసారంగా బహువచనంలో ప్రత్యయం తెచ్చుకున్నాము. అందుకే వృక్షశ్చ ఈజ్ ఈక్వల్ టు వృక్షాహ అవుతుంది. 2 శబ్దాలు ఉన్నప్పుడు వృక్షవు అవుతుంది. ఓకే, అలాగే ఇంకోటి మాతాచ పితాచ ఈజ్ ఈక్వల్ టు పితరవు. 2 పదాల నుంచి ఒకే పదం మిగులుతుంది. కాబట్టి ఏ పదం మిగిల్చుకోవాలంటే
సిద్ధాంతానుసారంగా వ్యాకరణ ప్రకారంగా మాతాచే పితాచే ఈక్వల్ అంతిమంలో ఏదైతే పదం ఉంటుందో ఆ పదానుసారంగానే మనకు రూపం ఉంటుంది. కాబట్టి మాతాచే పితాచే ఈక్వల్ టు పితరవు, పితరవు పితరహ అంటాం కదా. ద్వివచనంలో పితరవు వచ్చింది. పితరవు అంటే కానీ ఇప్పుడు ఏమొస్తుంది, మాతా పిత అని చెప్పి ఇద్దరిని తీసుకోవాలి. మాతా పిత అని చెప్పి ఇద్దరిని తీసుకోవాలి. ఓకేనా. సో ఈ రకంగా ద్వంద్వ సమాసంలో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ద్వారా శబ్దకోశం కాకుండా ద్వంద్వ సమాసం యొక్క పరిచయాన్ని మనం చూసాము. ఈ ద్వంద్వ సమాసం 3 రకాలు: ఇతరేతర ద్వంద్వ సమాసము, సమాహార ద్వంద్వ సమాసము, ఏకశేష ద్వంద్వ సమాసం. వాటికి ఎగ్జాంపుల్ కూడా అవి చూసాము. ఇప్పుడు అభ్యాసం 50లో ఉండేటువంటి సంస్కృత వాక్యాలు రాసుకోండి. మీకు సంస్కృత వాక్యాలు రాసుకోండి. సంస్కృత వాక్యాలు రాయండి. మొట్టమొదటి వాక్యం ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకుని తప్పులు లేకుండా. ఇక్కడ చూడండి, అద్యత్వే మొట్టమొదటి వాక్యం. అద్యత్వే చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. అద్యత్వే అద్యత్వే మమ గృహే, అద్యత్వే మమ గృహే అంటే దాని అర్థం సంస్కృతం ఇస్తే మనం తెలుగు రాయాలి. అద్యత్వే మమ గృహే, మమ గృహే మమ అగ్రజ, మమ అగ్రజః, మమ అగ్రజో అగ్రజః అనుజశ్చ. అద్యత్వే మమ గృహే అహం, అహం శబ్దం మర్చిపోయాను. అద్యత్వే మమ గృహే అగ్రజః, అద్యత్వే మమ గృహే అహం, అహం కూడా రాయండి. మమ గృహే అహం, మమ అగ్రజశ్చ, మమ అగ్రజశ్చ అనుజశ్చ, అగ్రజశ్చ అనుజశ్చ కామ పితరౌ, పితరౌ కామ పితామహః, 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 పితామహి కామటి రాసుకుని. పితామహః కామ పితామహి, పితామహి. తిస్రో భగిన్యశ్చ సంతి, తిస్రో భగిన్యశ్చ, తిస్రో భగిన్యశ్చ సంతి, తిస్రో భగిన్యశ్చ సంతి, తిస్రో భగిన్యశ్చ సంతి, తిస్రో భగిన్యశ్చ సంతి. తిస్రో భగిన్యశ్చ సంతి. ఓకే. అంటే అద్యత్వం అంటే ఈ రోజుల్లో, మమ గృహే అంటే నా గృహంలో, మమ గృహే అంటే నా గృహంలో, అహం, అహం అంటే నేను, మమ అగ్రజః, మమ అగ్రజః నా అన్న, అనుజశ్చ ఇంకా తమ్ముడు, చా శబ్దం కదా, ఇంకా తమ్ముడు, పితరవు ఇప్పుడు చెప్పుకుని. పితరం అంటే తల్లిదండ్రులు, పితరం అంటే తల్లి తండ్రి, తల్లిదండ్రులు. పితామహ అంటే తండ్రి యొక్క తండ్రి, పితామహ దాదా లేదా తాతయ్య. నెక్స్ట్ పితామహి అంటే మన అవ్వ కూడా ఉంటుంది. అవ్వ అంటే పితామహి అంటాం, అంటే మా నాన్నగారి యొక్క అమ్మగారిని పితామహి అంటాము. అదేవిధంగా తిస్రో నానమ్మ. అదేవిధంగా తిస్రో భగిన్యశ్చ ఇంకా ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు లేదా అక్కలు ఉన్నారు. భగిన్య సామాన్యంగా చెప్పామంటే అక్కలు లేదా చెల్లెళ్ళు అని చెప్పుకోవచ్చు. సామాన్యంగా సోదరీలు, చెల్లెళ్ళు లేదా అక్కలు. తిస్రో భగిన్యశ్చ సంతి ఉన్నారు, ముగ్గురు అక్కలు ఉన్నారు. ఓకే. చూడండి, మీకు స్లైడ్ చూసి రాసుకుని తప్పు లేకుండా. ఇది మొట్టమొదటి వాక్యం. స్పష్టమైన కూడా
అద్యత్వే ఈ రోజుల్లో, మమ గృహే నా ఇంటిలో, అహం అంటే నేను, మమ అగ్రజ మా అన్న, అనుజశ్చ ఇంకా తమ్ముడు, పితరవు తల్లిదండ్రులు, పితామహ దాదా తాతయ్య, పితామహి నానమ్మ, అలాగే తిస్రో భగిన్యశ్చ ముగ్గురు అక్కళ్ళు లేదా చెల్లెళ్ళు ఉన్నారు, సంతి ఉన్నారు. ఓకే, రెండో వాక్యం రాసుకోండి. మహోదయ అత్ర మహోదయ రామకృష్ణయోః చిత్రే వర్తేతే. అత్ర రామకృష్ణయోః చిత్రే వర్తేతే. ఇది రాసుకోండి. అత్ర రామకృష్ణయోః, ఇదే పదం అండి. రామకృష్ణయోః షష్ఠీ విభక్తి ద్వివచనం అండి. ద్వివచనం. చిత్రే వర్తేతే అంటున్నాం. చిత్రే వర్తేతే అంటే అత్ర అంటే ఇక్కడ, రామకృష్ణయో అంటే రామకృష్ణుల యొక్క, అంటే రాముడు కృష్ణుని యొక్క ఇద్దరి యొక్క, చిత్రే చిత్రములు, చిత్రే ద్వివచనంలో. రామకృష్ణయో అని చెప్పిన రాముడు కృష్ణుడు ఇద్దరు కాబట్టి చిత్రే అంటే రెండు చిత్రాలు, అంటే ప్రతిమలు. చిత్రే అంటే రెండు చిత్రాలు, చిత్రే అంటే రెండు చిత్రాలు. వర్తేతే ఉన్నాయి, వర్తతే ఏకవచనం, వర్తేతే ద్వివచనం, క్రియాపదంలో ద్వివచనం అట. వర్తేతే అని వస్తుందన్నమాట. అంటే ఇక్కడ రామకృష్ణుల యొక్క రెండు చిత్రాలు ఉన్నాయి, వర్తేతే అంటే ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ద్వివచనం అండి. జీ కర్తని బట్టి క్రియాపదం ద్వివచనంలోకి వచ్చిందన్నమాట. మహోదయ జీ చెప్పండి. ముందు వాక్యంలో పితామహులు అంటే సరిపోదా అండి? పితామహి పితామహులు అని రాయాలా? అంటే సామాన్యంగా పితామహి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అన్నట్టుగా పితామహులు అన్నా కొన్ని బహువచనం కదా, అక్కడ ఏకవచనం చెప్పుకుంటామట. ఒకరి గురించి చెప్పు. నా కుటుంబంలో మా తాతయ్య, మా నాన్నమ్మ, నేను ఉన్నాము. మా జేజి నాన్న లేదా మా జేజమ్మ, నాన్నమ్మ ఇక్కడ ఒక పదం వాడడానికి లేదు, రెండు పదాలు ఏకవచనం ఉపయోగిస్తున్నాం అంట. మన అభిప్రాయం వక్త యొక్క అభిప్రాయం బహువచనంలో ఉందనుకోండి, బహువచనం రాసుకోవచ్చు, మన ఇష్టం. వక్త యొక్క అభిప్రాయం, ఈ కారక వాక్యం అంతా, వాక్య నిర్మాణం అంతా వక్త యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. వక్త ఏ రకంగా చెప్పాలనుకుంటున్నాడు, ఆ యొక్క అభిప్రాయం ఏంటి, దాన్ని బట్టి మనం వాక్యంలో మార్పు తీసుకోవాలి. ఇక్కడ రెండో వాక్యం చెప్పినాం. నెక్స్ట్ మూడో వాక్యం రాసుకోండి. పత్ర పుష్ప ఫలాని ఉద్యానే సంతి. పత్ర పుష్ప ఫలాని ఉద్యానే సంతి. పత్ర పుష్ప ఫలాని ఎక్కడున్నాయంట? ఉద్యానే అంటే ఉద్యానంలో, అంటే ఒక బగీచా, ఒక తోట లాంటిది, ఒక వనం లాంటిది. పుష్ప బగీచా, పుష్ప ఉద్యానవనం మనం రోజులో పార్కుల్లో చూస్తూ ఉంటాం, అటువంటిది పార్కు లాంటిది. పత్ర పుష్ప ఫలాని, పత్ర పుష్ప ఫలాని అంటే పత్రములు, పుష్పములు, ఫలములు. ఇక్కడ ద్వంద్వ సమాసం చేశాం. ఏ ద్వంద్వ సమాసం అండి ఇది? ఇతరేతర ద్వంద్వ సమాసమా, సమాహార ద్వంద్వ సమాసమా, లేదంటే ఏకశేష ద్వంద్వ సమాసమా? సమాహారం గురుగారు. ఇతరేతర ద్వంద్వ సమాసం. ఓకేనా? పత్ర పుష్ప ఫలాని ఉద్యానే, ఉద్యానంలో అంటే బగీచలో అంటే పార్కులో, ఉద్యానవనంలో అలాగా. సంతి ఉన్నాయి. ఓకేనా? ఇతరేతర ద్వంద్వ సమాసం, సమూహం కాదు. ఇక్కడ ఒక్కొక్క పదం సింగిల్ గా తీసుకున్నామంట. సమూహంలో ఇప్పుడు సమాహ ద్వంద్వ సమస్త పదం ఎలా ఉండాలి? నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది క్రియాపదం, కానీ అలా లేదు ఇక్కడ సమస్త పదం. పత్ర పుష్ప ఫలాని అంటున్నాం. ఓకేనా? అస్తు. నెక్స్ట్ వాక్యం. దధిఘృతం ప్రతిదినం భోజనీయం. దధిఘృతం ప్రతిదినం భోజనీయం. దధిఘృతం ప్రతిదినం భోజనీయం అంటే పెరుగు, నెయ్యి ప్రతిరోజు తినాలి అంట. తింటున్నాం ఈ రోజులో? ఎవరు తినడం లేదు. పిల్లలకు నెయ్యి అంటేనే ఈరోజు మంత్రించడం అంటే ఏదో పై 2 చుక్కలు చేసేస్తామంట. అంటే మన దక్షిణ భారతంలో నెయ్యి తినే పరంపర అక్కడెక్కడ ఉందేమో కానీ చాలా తక్కువ తింటారు. కానీ పిల్లలకు మంచి నెయ్యి, పండ్లు, పాలు, పెరుగు ఇవన్నీ బాగా పుష్కలంగా ఇవ్వాలండి. అంటే వారికి తగ్గట్టుగా పరిశ్రమలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఖాళీ కూర్చుంటే కూడా ఘృతాన్ని అరిగించడం కష్టం అవుతుంది, వేడి చేస్తున్నామట. అంటే మంచి బాగా పనిచేస్తే ఇది శరీరానికి పుష్టిని ఇస్తుందన్నమాట, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఈ బాగా పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ బాగా తింటూ ఉండాలి. పంచగవ్యాలను బాగా ఉపయోగిస్తూ ఉండాలి. అస్తు.
దది ఘృతం ప్రతిదినం భోజనీయం. అంటే దది అంటే పెరుగు, ఘృతం అంటే నెయ్యి. ప్రతిదినం ప్రతిరోజు, భోజనీయం తినాలి. పెరుగు నెయ్యి ప్రతిరోజు తినాలి, భోజనీయం భక్షించాలి లేదా తినాలి. ఇక్కడ దది ఘృతం ఏ సమాసం అండి? సమాహార ద్వంద్వ సమాసం. సమాహార ద్వంద్వ సమాసం. ఇక్కడ నపుంసకలింగం సమస్త పదంలో ఉంది, నపుంసకలింగం ఏకవచనంలో ఉందన్నమాట. అస్తు నెక్స్ట్. శీతోష్ణం సదా సోఢవ్యం. శీతోష్ణం సదా సోఢవ్యం, ఇది చెప్పండి. ఇదే సమాసం. ఏకశేషం అండి, సమాహార. ఏకశేషం సమాహారం. సమాహారం సమాహారం. ఏకశేషం సమాన ఆకారం గల శబ్దాలు ఎక్కడ ఉన్నాయండి ఇక్కడ? లేదు, శీత, లేదండి, ఉష్ణ, సమాహారం. భిన్న భిన్నంగా ఉన్నాయి కదా. అవునండి, సమాహార ద్వంద్వం. సమాహార ద్వంద్వ సమాసం. సమాహార ద్వంద్వం. శీతం విగ్రహవాక్యం వస్తుంది. శీతం చ ఉష్ణం చ తయోః సమాహారః. శీతోష్ణం అంటాం, ఓకేనా? అంటే శీతం చలి, ఉష్ణం అంటే వేడి. అంటే చలి ఎండలను ఎల్లప్పుడూ సహించాలి అంట. సదా సోఢవ్యం, చలి ఎండ, చలి వాన అంట కదా, అలాగా చలి వేడిని ఎల్లప్పుడూ మనం సహించాలి. సోఢవ్యం సహించుకోవాలి. చాలా మంది అడవుల్లో తపస్సు చేసే వాళ్ళంతా అలా సహిస్తుంటామట. అంటే బలపూర్వకం కాదు, సాధ్యమంటే అలా శక్తి సామర్థ్యం పెంచుకుంటూ ఉంటారు. అలాగా సోఢవ్యం సహించాలి, ఓర్చుకోవాలి అని అర్థం. అస్తు నెక్స్ట్ వాక్యం. సర్వదా పితరాహ సర్వదా పితరౌ పూజనీయౌ. పితరౌ, పితరాహ శబ్దం తప్పుపడింది, పితరౌ రాసుకోండి. సర్వదా పితరౌ పూజనీయౌ. సర్వదా పితరౌ పూజనీయౌ, ఇది వాక్యం మనకు. 6వ వాక్యం. ఎల్లప్పుడు, సర్వదా అంటే ఎల్లప్పుడు, పితరౌ తల్లిదండ్రులు, పూజనీయౌ ఇద్దరు ద్వివచనంలో ఉంది కానీ క్రియాపదం ద్వివచనం వచ్చింది. పూజనీయౌ పూజింపబడాలి. సర్వదా పితరౌ అంటే తల్లిదండ్రులు, పూజనీయౌ పూజింపబడాలి, సత్కరింపబడాలి. ఎంతమంది సత్కరిస్తున్నారని తల్లిదండ్రులను? అందరూ సత్కరిస్తున్నారా? ప్రతిరోజు లేవగానే పాదాభివందనం చేసుకుంటున్నారా? నమస్కరిస్తున్నారా? నమస్కరించడం సంకోచం, సిగ్గు. మా ఇంట్లో మన అమ్మ కాళ్ళకి నమస్కారం చేయడం ఏంటండి, మీరు భలే చెప్తారు అని మనకు పరంపర సంప్రదాయం మర్చిపోతున్నామండి. అప్పుడు పొద్దున్న లేవగానే తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకునే వాళ్ళు, గురువులకు పాదాభివందనాలు చేసుకునే వాళ్ళు. అంటే దానివల్ల ఆత్మీయత, ప్రేమానురాగాలు ఏర్పడతామట. అంటే మన మధ్య ఉండే వైమనస్యం తొలగిపోతున్నామట. ఇలాంటి పాదాభివందనం చేయడం, నమస్కరించుకోవడం వల్ల ఒకరికి ప్రీతి అనురాగాలు ఏర్పడతామని. లేకపోతే మనం ఒకే ఇంట్లో ఉంటుండి కూడా మనం ఏదో వేరువేరుగా జీవిస్తూ ఉంటాం, దగ్గర నుండి కూడా దూరంగా అలాగే జీవిస్తూ ఉంటాం. చాలా కుటుంబాలు అలా చూస్తూ ఉంటాం మనం. కాబట్టి ఈ పాదాభివందనాలు చేసుకోవడం వలన మనసులో స్నేహం, ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. మధ్యలో మన మధ్యలో ఉండే కల్మషాలు అంటే రాగ ద్వేష ఏవైతే ఈర్ష్య ద్వేషాలు ఏవైతే ఉన్నాయో, క్రోధం ఏదైతే ఉందో, ఇంకా మధ్యలో ఏదైతే మనకు విపరీత వైరభావం ఉందో ఆ వైరభావం తొలగిపోతుంది. అస్తు. అందుకే వాళ్ళు ఎల్లప్పుడూ పూజింపబడాలి, వాళ్ళు సత్కరిస్తూ ఉండాలి, వాళ్ళు ఆదరిస్తూ ఉండాలి, గౌరవిస్తూ ఉండాలి. అస్తు. ఎల్లప్పుడూ తల్లిదండ్రులు పూజింపబడాలి. నెక్స్ట్ వాక్యం. దుష్ట రోగేణ మ్రియతే. మ్రిధాతు ఉపయోగం. దుష్ట రోగం ద్వారా చనిపోతున్నాడు. దుష్ట అంటే దుష్టుడు, అంటే దుర్జనుడు. రోగేణ రోగము ద్వారా, మ్రియతే మ్రియతే. దుష్ట రోగేణ మ్రియతే, దుష్టుడి రోగం ద్వారా చనిపోతున్నాడు. మ్రియతాం చనిపోవాలి. దుష్ట రోగం ద్వారా చనిపోవాలి. మ్రియతాం రెండో క్రియాపదం. అమ్రియత దాంట్లో క్రియాపదం మూడో పదం, లంగులకారం. అమ్రియత చనిపోయాడు. దుష్ట రోగేణ అమ్రియత. దుష్టుడు అంటే దుష్ట వ్యక్తి, దుర్జనుడు. రోగం ద్వారా అమ్రియత చనిపోయాడు, చనిపోయాడు. మ్రియేత ఇక్కడ చనిపోవాలి. మ్రియేత చనిపోవాలి. అంతిమ వాక్యం మరిష్యతి, అంతిమ క్రియాపదం. చనిపోతాడు. దుష్టుడు రోగం ద్వారా మరిష్యతి చనిపోతాడు. వా అంటే లేదా. దుష్టుడు దుర్జనుడు రోగం ద్వారా చనిపోతాడు.
నెక్స్ట్ వాక్యం అండి. గురువు శిష్యం ధర్మం ఉపదిశతి. గురువు శిష్యునికి ధర్మం ఉపదేశిస్తున్నాడు. గురువు శిష్యం ధర్మం ఉపదిశతి. గురువు అంటే గురువు, శిష్యం శిష్యునికి, ధర్మం ఉపదిశతి. గురువు శిష్యం శిష్యుడికి ధర్మం ఉపదిశతి. ఉపదిశతి ఉపదిశతి సార్ వాయిస్ రావట్లేదు. మ్యూట్ లో ఉన్నారు ముందు.
ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ అయినట్లుందండి, అర్థం అవడాలేదు. అదే అదే మరి టైం ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు- కదండి, ఆగిపోయిందా? ఇప్పుడు వచ్చారు ఓకే. హలో హలో, జీ నమస్కారం. ఎప్పుడు కట్ అయిందండి ఇది? నమస్కారం అండి. చాలా సేపు అయిందండి, చాలా సేపటి నుంచి చాలా రావట్లేదండి. ఒక 3-4 నిమిషాల నుంచి రావడం లేదు. గురువు శిష్యునికి వాక్యం ధర్మం స్టార్ట్ వాక్యం? ఉపదేశిస్తున్నాడు మహోదయ. గురువు శిష్యునికి ధర్మం ఉపదేశిస్తున్నాడు, అక్కడికే స్టాప్ అయింది మహోదయ. ఉపదేశిస్తున్నాడు ఓకే. కదా. ఆడికే క్లోజ్ చేసేద్దాము. నేను వాక్యాలు మొత్తం చెప్పాను, మంత్రపాఠం చెప్పాను, అది ఆగిపోయింది, నాకు కూడా తెలియలేదు. పర్వాలేదు, ఇప్పుడు మంత్రపాఠం చెప్పి క్లోజ్ చేద్దామండి. నేను క్లోజ్ అలాగే. చేసేసాను. ఓకేనా? అవి మొత్తం చెప్పాను, నేను చూసుకోలేదు, స్టాప్ అయింది, మీరు ఎవరు స్పందించలేదు, రాసుకుంటున్నాను అనుకున్నాను, అడిగారండి కానీ కానీ క్లోజ్ చేసేదాకా నాకు తెలియలేదు. ఓకే అండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఆ 2 వాక్యాలు వాళ్ళు చెప్పుకున్నాం. ఓకే, నేను చూసుకోలేదు, మీరు అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, మొత్తం మంత్రపాఠం కూడా చెప్పేసాను అయిపోయిందని చెప్పి. కానీ మంత్రపాఠం ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అప్పుడు మీకు ఫోన్ వచ్చింది. అస్తు, పర్వాలేదు, మా రేపు చెప్పుకుందామండి. ఇంకా సందేహాలను రేపు చూద్దాము. మంత్రపాఠం కౌముదికి కీ దొరుకుతుందండి, హిందీ కీ దొరుకుతుందా? హిందీకి దొరకదండి. అస్తు, మనమే కీ తయారు చేస్తున్నాం సార్. మనమే కీ తయారు చేస్తున్నాం, ఆ కీ తయారవుతుందండి. ఓకేనా? అస్తు, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, ధన్యవాదాలు. ఓకే అండి, ఇంకా సందేహాలు అంటే మళ్ళీ రేపు చూద్దామండి. అలాగే. నమో నమో మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాద మహోదయ. ధన్యవాదాలు మహోదయ.